అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. తిరువనమలై లేదా అరుణాచలం, ఈ ప్లేస్ని దర్శించుకోవాలి లేదా ఆ ప్లేస్ గురించి తెలుసుకోవాలని ఈ వీడియో క్లిక్ చేసినట్టయితే యూఆర్ ఎట్ ద రైట్ పాయింట్. ఈ వీడియోలో మనం తిరువనమలైకి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, కాస్ట్ ఎంత పడుతుంది, సో ఓవరాల్ అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా హైదరాబాద్ ఆర్ ఎనీ ప్లేస్ నుండి డైరెక్ట్ తిరువనమలైకి ట్రైన్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్ టు తిరువనమలై ఓన్లీ ఫ్రైడే మాత్రమే ట్రైన్ అవైలబుల్లో ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద డే మీరు వెళ్ళాలంటే హైదరాబాద్ టు కాట్పాడి జంక్షన్ వెళ్ళొచ్చు, లేదంటే హైదరాబాద్ టు చెన్నై వెళ్ళి అక్కడ నుండి వేరే ట్రైన్స్ నుండి మీరు అయితే తిరువనమలైకి చేరుకోవచ్చు, లేదంటే బస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ముందుగా హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తే చెన్నై టు వెల్లూపురం జంక్షన్కి మళ్ళీ ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కేసి మీరు వెల్లూపురం జంక్షన్ నుండి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుండి తిరువనమలైకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. అలా కాదు కాట్పాడి జంక్షన్ నుండి వెళ్తామంటే మీరు డైరెక్ట్ కాట్పాడి జంక్షన్కి అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు. కాట్పాడి జంక్షన్ నుండి వేలూరు బస్ స్టాప్కి అయితే మీరు వెళ్ళాలి. వేలూరు బస్ స్టాప్ నుండి తిరువనమలైకి జస్ట్ 2 hours జర్నీ అయితే ఉంటుంది. సో ఇది ట్రావెల్ గురించి. ఇది పోతుంది, ఇది పోతుంది. ₹50 టికెట్ తిరువనమలై. ఆటో మాట్లాడి ఎంత దూరం ఉంది ఇక్కడ రూమ్? ఇక్కడ నుంచి 2 kilometers. రెడీ ఉంటుంది ముందు ఎక్కడ డాన్స్ ఏమో అది అది అది. అండ్ స్టే గురించి వచ్చేసి మనకి ఆలయం అనే రిసార్ట్ ఉంటుంది అక్కడ. అండ్ ఒకవేళ ఆలయంలో మీకు స్టే అనేది దొరకకపోతే బయట చాలా ఆశ్రమాలు ఉంటాయి. సో ఆ ఆశ్రమాల్లో ట్రై చేయండి. ₹100 స్టే, ₹100 లాకర్కి. అండ్ ఆ సత్రాలు కూడా ఉంటాయి. ఈ సత్రాలు ఒకవేళ మీకు రూమ్స్ దొరకలేదంటే నేను ఉన్న రూమ్ ఆ ఓనర్ది నెంబర్ అయితే ఇస్తా. సో మీరు అతన్ని కాంటాక్ట్ అయ్యి మీ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మేము 3 rooms తీసుకున్నాం. పర్ రూమ్ 2 members అయితే ఉన్నాం. ఓవరాల్గా మాకు 3 roomsకి వచ్చేసి 4,000 అయితే పడింది. సో దిస్ ఈస్ అబౌట్ ది స్టే. అండ్ ఫుడ్ వచ్చేసి మీరు అవుట్ సైడ్లో చాలా హోటల్స్ అయితే ఉంటాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మన తెలుగు స్టైల్ ఫుడ్ కూడా ఉన్నాయి. మ్యాక్స్ మేమైతే చాలా తక్కువ తిన్నాం, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి. ఎక్కువ తింటే హెవీ అయిపోతుందని లైట్గా తిని గిరి ప్రదక్షిణ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం. మీరు ఎక్కడైనా కొంచెం దూరంలో ఉంటే ఒకవేళ దర్శనం లేదంటే గిరి ప్రదక్షిణ చేసుకోవాలనుకున్నప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఆటో వాళ్ళకైతే రాజగోపురం అని మాత్రమే చెప్పండి, లేదంటే మిమ్మల్ని సైడ్ కొంచెం దూరంలో ఉన్న వేరే గోపురం దగ్గర దించి వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో మీరు రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా రాజగోపురం దగ్గర దించమని చెప్పండి. మమ్మల్ని ఆటో వాడైతే సైడ్కి ఉన్న మరొక గోపురం దగ్గర అయితే దించాడు. సో మేము కాస్త వాక్ చేస్తూ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ మనకి ₹50కి దీపాలు అయితే ఉంటాయి. సో మీరు ఆ దీపాన్ని ముట్టించి మీ కోరికను కోరుకొని మీరైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
రాజగోపురానికి మీరు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. సో మీకు ఫస్ట్ ఒక 200-300 మీటర్స్లోనే మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం. సో ఇంద్రదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. అండ్ మీరు ఇన్సైడ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో మీకు ఎవ్రీవేర్ ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయి, మీరు ఎక్కడున్నారు అండ్ నెక్స్ట్ లింగం వచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇంకా ఎంత డిస్టెన్స్ మీరు నడవాల్సి ఉంటుందని. సో మనకు వెళ్తుండగా ఇలా సత్రాలు అండ్ వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. సో మీకు టైం ఉంటే వేరే టెంపుల్స్ని కూడా దర్శించండి. అండ్ ఒకవేళ మీకు టైం లేదు, తొందరగా వెళ్ళాలంటే సో మీరు లింగాలను అయితే దర్శించుకొని వెళ్ళొచ్చు. సో నేనైతే ఒకటేసారి మీకు ఏమేమి లింగాలు ఉంటాయి ఆర్డర్ వైజ్ చెప్పేస్తా. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం. నెక్స్ట్ అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటాయి, మీరు రోడ్కి ఎటు సైడ్ అయితే నడుస్తారో అటు మాత్రం ఉంటాయి. ఒక అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్ ఉంటుంది. ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. మధ్యలో మీకు సూర్యలింగం అండ్ చంద్రలింగం కూడా వస్తాయి. అండ్ ఇవైతే ఆ లిస్ట్లో అయితే మెన్షన్ చేయలేదు, కానీ నేను అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఈ 2 లింగాలు కూడా ఉన్నాయి అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కుబేరలింగానికి మరియు ఈశాన్యలింగం మధ్యలో మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఈ మోక్ష మార్గాన్ని అస్సలు మిస్ చేయవద్దు. ఒకవేళ మీరు రెస్ట్ తీసుకోవాలి, కాలినడక నొప్పి ఎక్కువ ఉందంటే మీరు మోక్ష మార్గం దగ్గరకు వచ్చి మీరైతే రెస్ట్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ లైన్ బాగా ఉంటుంది. సో మీరు ఆ గ్యాప్లో కొంచెం కాళ్ళకి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో మీరు మధ్యలో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మోక్ష మార్గం దగ్గరికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటే బెటర్. అగ్ని ఓకే, అగ్ని ఓకే. మీరు ఈ దర్శనం చూస్తున్నప్పుడు సేపు నేను ఒక స్టోరీ అయితే చెప్తా. శివుడి ఆజ్ఞ లేని మనం అరుణాచలం లోపలికి ప్రవేశించలేమని అంటారంట కదా. సో నేనైతే అసలు ఈ టైంలో వేరే ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా, గండికోట అటు సైడు. సో అనుకోకుండా ఆ ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం, మా ఫ్రెండ్ అరుణాచలం వెళ్తుండని తెలిసి నేను కూడా అతనితో జాయిన్ అయిపోవడం, ఆ శివుడే నన్ను పిలిచి తన దర్శన భాగ్యాన్ని కనిపించాడేమో అన్నంత ఫీల్ అనిపించింది. అండ్ మేమిద్దరం వెళ్తుంటే మాకు ట్రైన్లో ఇంకో 4 మంచి స్నేహితులు అయితే పరిచయం అయ్యారు. సో మేమైతే కలిసి రూమ్ స్టే అయితే తీసుకున్నాం. వాళ్ళే స్టే బుక్ చేసుకున్నారు, వాళ్ళ దానిలో 2 క్యాన్సిల్ అయితే మేము వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయాం. ఇలా మాకు కొంచెం ఈజీ అయిపోయింది. అండ్ దర్శనం చేసుకున్నప్పుడు మాకు ఇంకో 2 అయితే పరిచయం అయ్యారు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు. సో పాపం వాళ్ళకి రూమ్స్ అవైలబుల్ దొరకలేదు ఆ స్పాట్లో. సో వాళ్ళు కూడా మాతో స్టే చేశారు. సో ఇలా ఇద్దరం వెళ్ళి 6 అయ్యి రిటర్న్ 8 మెంబర్స్. సో మేమైతే రిటర్న్ వచ్చాం. సో ఇలా దేవుడి దర్శన భాగ్యం ప్లస్ కొత్త ఫ్రెండ్స్ అయితే మాకు పరిచయం అయ్యారు. సో ఇదొక మెమరబుల్ మూమెంట్. సో ఆ దేవుడే పిలిచి దర్శన భాగ్యం కల్పించాడేమో అన్నంత ఫీల్ అయితే ఉండిపోయింది. ఏమైంది గోప్రోని నిద్ర పెడతారు. ఇంకా 3.8 కిలోమీటర్. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి మాకైతే 5 hours పట్టింది. అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ చేసాం ఈవినింగ్. అండ్ అరౌండ్ 9:30 to 10 మధ్యలో మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రవీణ్ నెక్స్ట్ వేనా తిరుగు దండం పెట్టుకోండి. ఓకే రెడీ దా. అది ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అది ఓం నమ శివాయ. వచ్చేసింది. వెరీ గుడ్. సో లైట్గా టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయి 2 things మీరైతే మస్ట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకటి పెయిన్ కిల్లర్స్ అండ్ ఇంకోటి జెండు బామ్ పెయిన్ రిలీవింగ్ స్ప్రే. అండ్ ఇది కాకుండా మీకు ఇంకొక టిప్ చెప్తా. మీరు హాట్ వాటర్ తీసుకొని అందులో
లైట్గా జెండు బామ్ లేదంటే డైరెక్ట్ హాట్ వాటర్ మీడియం హీట్లో ఉండాలి. సో మీరు లైట్గా కాళ్ళని మసాజ్ చేస్తూ ఆ వాటర్లో అయితే కాసేపు కాళ్ళని అయితే పెట్టండి. కొంచెం కాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. లేదంటే నెక్స్ట్ డే పెయిన్ మాత్రం హెవీగా ఉంటుంది, మీకు నైట్ నిద్ర కూడా పట్టకపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు రెడీ అయిపోయి మేమైతే దర్శనంకి వెళ్ళిపోయినాం. అక్కడ 2 టైప్స్ ఆఫ్ దర్శన్స్ ఉంటాయి, ఫ్రీ దర్శన్ అండ్ 50 రూపీస్. సో మేమైతే 50 రూపీస్ దర్శనంకి వెళ్ళిపోయినాం. స్టార్టింగ్లో ఫ్రీ దర్శనంకి లైనే లేదు అసలు, అండ్ 50 రూపీస్కి మాత్రం చాలా ఎక్కువ క్యూ ఉండే. సో లోపలికి వెళ్ళినాక అర్థమైపోయింది, ఫ్రీ దర్శనం చాలా రౌండ్స్ వేస్తూ రావాలి, గుడి చుట్టూరు తిరగాలి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఫ్రీ దర్శనం లైన్ చాలా పెద్దగా ఉంది, క్యూ హెవీగా ఉంది. సో ఐ ప్రిఫర్ 50 రూపీస్ దర్శనంకి వెళ్తే బెటర్ అని అనిపిస్తుంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ గిరి ప్రదక్షిణ, ఈ నొప్పులు ఇవన్నీ అసలు అలా మర్చిపోతాం, ఏం గుర్తుండవు, కంప్లీట్ పీస్ఫుల్ అయిపోతాం. సో వెళ్ళేటప్పుడు మనకి చిత్రగుప్తుడి గుడి కూడా ఉంటుంది లోపలనే. సో మేబీ అరుణాచలం వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందని చిత్రగుప్తుడు గీత గీస్తాడంట, మేబీ అందుకోసం అయి ఉండొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచలం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి వెల్లూపురం జంక్షన్ నుండి చెన్నైకి వెళ్ళిపోవచ్చు. లేదంటే మీకు డైరెక్ట్ ట్రైన్ ఉంటే హైదరాబాద్కి లేదంటే అదర్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే చెన్నైకి బస్ అయితే ఎక్కాం, 150 రూపీస్ ప్రైస్ వచ్చేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ట్రిప్. సో మీకు ఈ ట్రిప్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయొచ్చు, నేను నా హ్యాండిల్ డిస్క్రిప్షన్లో పేజ్ చేస్తాను. అండ్ 1 by 1 ఏ లింగాలను మీరు దర్శనం చేసుకోవాలి, ఎక్కడ దిగాలి, ఆ మ్యాప్స్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఇంక్లూడింగ్ కాస్ట్, ఫేర్, ఎవ్రీథింగ్. ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.